నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి ఒక రాజకీయ పార్టీని స్థాపించి దాన్ని విజయవంతంగా నడిపించాలన్నా, ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి అభ్యర్థుల్ని గెలిపించుకొని సభల్లో అడుగు పెట్టాలన్నా ఈ మధ్య కాలంలో బెస్ట్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ అయితే వర్స్ట్ ఎగ్జాంపుల్ కమల్ హాసన్. ఈ కమల్ హాసన్ ఎప్పుడో పార్టీ ఒకటి పెట్టాడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు. ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన తరువాత పార్టీని నడపలేక వెళ్లి స్టాలిన్ ని కలిసి డిఎంకేకి ఆ లోక్సభ ఎన్నికల్లో సపోర్ట్ చేసి, నేను సపోర్ట్ చేస్తాను, నాకు ఒక రాజ్యసభ ఇచ్చే, నేను మాత్రం ఢిల్లీకి వెళ్ళిపోతాను, నన్ను నమ్మి పార్టీలో చేరినటువంటి నాయకులు, నాతో కూటమి కట్టినటువంటి పార్టీలు, నన్ను నమ్ముకున్న నా అభిమానులు, లేదా నన్ను నమ్ముకొని ఓట్లేసినటువంటి ఎంతో కొంత ఓట్లేసినటువంటి వాళ్ళను, లేదా మా కార్యకర్తలు మనోభావాలు నాకు అవసరం లేదు, నాకు మాత్రం పదవి కావాలని ఒక డీల్ ఒకటి సెట్ చేసుకుని ఆయన మాత్రం సేఫ్ అయిపోయాడు. చూడండి, రాజ్యసభకు కమల్ హాసన్. గత ఎన్నికల్లో డిఎంకేకి కమల్ మద్దతు. అప్పుడే స్టాలిన్ హామీ. జూలై 24న తమిళనాడులో ఖాళీ కానున్న 6 రాజ్యసభ సీట్లు కమల్ తో రాష్ట్ర మంత్రి చర్చలు. జూన్ 24కి తమిళనాడులో 6 రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. అందులో డిఎంకే కూటమికి 4, ఏఐడిఎంకే కూటమికి 2 రాబోతుంది. ఈ డిఎంకే కూటమికి వచ్చేటువంటి 4 రాజ్యసభ స్థానాల్లో ఒకటి కమల్ హాసన్ కి ఇచ్చే విధంగా ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారు కదా, ఆ హామీని నెరవేర్చుకోవడానికి స్టాలిన్ రాష్ట్ర మంత్రిని కమల్ హాసన్ ని కలవడానికి, ఆ ఇంటిమేషన్ ఇవ్వడానికి నిన్న చర్చలైతే చేశారు. వాస్తవంగా ఇప్పుడు కమల్ హాసన్ ని ఎందుకు రాజ్యసభకు పంపిస్తున్నారంటే, తమిళనాడులో హీరో విజయ్ కూడా ఆల్రెడీ పార్టీ పెట్టుకొని ఈ ఎన్నికలకు సిద్ధమవుతున్నాడు. సో డిఎంకే లో కొంచెం సినీ గ్లామర్ కావాలనే ఉద్దేశంతో ఈయన్ని ఆయన పక్కన పెట్టుకుంటున్నారు. వాస్తవంగా స్టాలిన్ కి తెలియదు ఏమంటే, కమల్ ను అభిమానించే వాళ్ళు గాని, కమల్ కు ఓట్లేసిన వర్గాలు వేరు, విజయ్ ని అభిమానిస్తున్నటువంటి, విజయ్ కి ఓట్లేసినటువంటి వర్గం వేరు. విజయ్ చీల్చబోయే ఓట్లన్నీ డిఎంకే పార్టీకి సంబంధించిందే కానీ కమల్ హాసన్ కొత్తగా వెళ్లి డిఎంకే కూటమికి జై కొడితే విజయ్ ని దెబ్బతీస్తారని నేనైతే అనుకోవడం లేదు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇక్కడ చూడండి, ప్రముఖ సినీ నటుడు మక్కల్ నీతిమయం అధినేత, ఇంకేడ అధినేత అంతా అయిపోయింది, విలీనం కూడా చేసేసినట్టున్నాడు. కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లడం ఖాయమైనట్లు తెలిసింది. డిఎంకే సీనియర్ నేత పికే శేఖర్ బాబు మంగళవారం రాత్రి కమల్ తో స్థానిక ఆల్వారుపేటలోని ఎంఎన్ఎం పార్టీ కార్యాలయంలో అరగంట పాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో 6 సీట్లు వస్తాయి తమిళనాడుకు, 4 మనకు వస్తాయి, దాంట్లో 1 మీకు ఇస్తాము, ఎందుకంటే మీరు మొన్న ప్రచారం చేశారు కాబట్టి, మాట ఇచ్చాం కాబట్టి, వచ్చే ఎన్నికల్లో కూడా విజయ్ కి వ్యతిరేకంగా మిమ్మల్ని వాడుకోబోతున్నాము, మీరు ప్రచారం చేసి పెట్టాలని చెప్పి ఆల్రెడీ చెప్పినట్లు తెలుస్తోంది. కాబట్టి డిఎంకేకి వచ్చేటువంటి 4 రాజ్యసభల్లో ఒకటైతే కమల్ హాసన్ కు ఖచ్చితంగా దక్కుతుందని చెప్పవచ్చు. సో ఈ విధంగా దక్షిణ భారతదేశంలో ఈ మధ్య కాలంలో సినిమాల నుంచి వచ్చి పార్టీలు పెట్టి విజయవంతంగా నడిపిస్తున్న దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా పవన్ కళ్యాణ్ అయితే వర్స్ట్ ఎగ్జాంపుల్ అని మన కమల్ హాసన్ ని చెప్పుకోవచ్చు. అదే విధంగా విజయ్ ఇప్పుడు నెక్స్ట్ ఎన్నికలకు వెళ్ళబోతున్నాడు. ఆయన రాజకీయ భవిష్యత్తు, ఆయన ఏ విధంగా ముందుకెళ్తాడనేది వేచి చూడాల్సిందే. సో విజయ్ కి చెక్కు పెట్టడానికి కమల్ ని రంగంలోకి దించారు. చూడాలి మరి ఏ విధంగా ఇది ఫలితాన్ని ఇస్తుందో. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.